గారి మాటల్లో ఒక అబల జీవితం, ఒక రాజు పరువు, ప్రతిష్ట అన్ని ఆధారపడి ఉన్నాయి. నాగవల్లి, ఒక వారం గురుదేవుని మాట ప్రకారం జరగకపోయినా, తల్లి సమ్మతించకపోయినా, ఎవరిని లెక్క చేయకుండా మన పెళ్లి జరుగుతుంది. నన్ను విడవరు కదా చంద్ర? నిజమైన ప్రేమ ఎవరినీ విడవదు చంద్ర. కూతురు సుఖమే తన ఆదర్శంగా పెట్టుకున్న మా నాన్న దృష్టిలో నన్ను కులటం చేయకండి. నాగవల్లి, మనసు చెదరగొట్టుకోకు, నా మాట నమ్ము. నాగవల్లి గురువు గారు కదా మీరు. ఆమె మనస్సును హరించిన అతడెవరో నాకు కూడా చెప్పలేదు. ఆమె మనసైనా గ్రహించలేకపోయారా? స్త్రీ మనస్సు తెలుసుకోగలిగే బుద్ధిమంతుడు ఈ లోకంలో ఇంతవరకు పుట్టలేదు. వరుడెవరో ఇంకా చెప్పలేదు. అది ఎందువల్ల ఊహించగలరా స్వామి? తెలియలేదా రాజా? అతని పేరు వినగానే నిశ్చేష్టుడవుతావు. నిశ్చేష్టుడవుతానా? అవును, ఆనందం వల్ల రాజా. అయితే మంచి రోజు చూసి చెబుదామనుకుందేమో. అవును స్వామి, అన్నట్టు వరుడి పేరు ఒక్క శుభదినాన్ని చెప్తానంది. చూశావా మరి? ఎందుకింతలోనే ఈ తొందర? మంత్రి నాగవల్లి, మంత్రి గాంధారరాజుకి సకల వసతులు అన్ని ఏర్పాట్లు చేశాం ప్రభు. మంచిది. నమస్కారం గురుదేవా. నాగవల్లి, ముఖం అలా ఉందేమ్మా? నీ మనసులో ఏమిటి దిగులు? చెప్పమ్మా, ఏమిటా దిగులు? ఏమీ లేదు నాన్న. చూశారా స్వామి, చిన్నపిల్ల కదూ, సిగ్గుపడుతోంది. అమ్మాయి మనసు నేను గ్రహించాను. ఆనందంగా ఉన్న దంపతులను చూసింటుంది. అలా తాను కూడా ఎప్పుడుంటాను అని కలత పడుతూ ఉంది. అది సంగతి. స్వామి, ఇంకా నాగవల్లి వివాహానికి గడువు పెట్టకూడదు. ఏం నాగవల్లి, అలా కలత పడుతున్నట్టుందే నీ గొంతు? లేదు నాన్న, ఏర్పాట్లు కానివ్వండి. వీరమార్తాండు వివాహానికి సన్నాహాలు కూడా చేస్తున్నాడు. వివాహం వీల్లేదు స్వామి. నాగవల్లి శత్రువు కూతురు. నా కోడలవ్వడానికి వీల్లేనే లేదు. నీ కొడుకును ఒప్పుకోవాలని పట్టుబట్టాడనుకో, వాడెవరో చెప్పేస్తాను. వాడి తండ్రికి జరిగిన ద్రోహం ఏదో చెప్పేస్తాను. శపథం ఏదో చెప్పేస్తాను. అప్పుడు నా అంగీకారం అడగనే అడగడు. తుఫాన్లాగా లేచి గర్జిస్తాడు. వీరమార్తాండుడికి పీనుగ పెంటలు, రక్త ప్రవాహాలు కానుకలిస్తాడు. ఇన్నాళ్ళవి మన ప్రయత్నాలు ఒక్క దెబ్బతో నాశనం చేస్తావన్నమాట. ఏం స్వామి అలా అంటున్నారు? నాగదుర్గ సైన్యాలు మన చంద్రుడి అధీనంలో ఉంటేనే మన ఎత్తులు నెగ్గుతాయి. మహాదేవి, నేను నిన్ను మరీ మరీ వేడుకుంటున్నాను. చంద్రుడెవరో సమయం వచ్చే వరకు ఎవ్వరికీ చెప్పకూడదని కోరుతున్నాను. అంతా చెడిపోతుంది. ఎప్పుడొస్తుంది స్వామి ఆ సమయం? నేనే చెప్తాను, నమ్ము నా మాట. స్వామి, వీరమార్తాండు పెళ్ళేర్పాట్లు చేస్తూనే ఉంటే ఆపు చేయడానికి మనకేం అధికారం ఉంది? మరి దానివల్ల వచ్చే ఇబ్బందులు చూద్దాం. వారు వచ్చారు. వచ్చారా? వేణి, పరిగెత్తు ముందు. ఆయన గొప్ప స్వాగతం ఇవ్వాలి. పో. అంజనా, నీ అభిప్రాయం స్పష్టంగా చెప్పు. పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. వయసులో ఉన్న వాళ్ళకి ఆ కోరిక సహజమే. నా మనసుకు నచ్చిన వరుడు దొరకడని సందేహమా? 1000 మంది వచ్చి నీ కాళ్ల మీద పడ్డానికి సిద్ధంగా ఉంటారు. నా మాట సరిగా గ్రహించలేకపోతున్నారు. నాకు నచ్చిన వరుడన్నాను. వెదిగితే దొరుకుతాడు. వెతుక్కున్నాను. ఇకనే అతన్ని ఒప్పించే భాగ్యం నాకిప్పించు. ఆ కష్టం మీకు కలిగించను. ఏమిటి రంజన, నీ పెళ్లి పనుల్లో ఏదైనా నాకు కూడా అప్పగించకూడదు? నన్నే మీకు అప్పచెప్పుకున్నాను. రంజన, నా మనసుకు నచ్చిన ఆ వరుడు మీరే. నీకు లభించిన దానిని నువ్వు కోరుకుంటున్నావు. స్వామి, మీరు లేనిదే నేను లేనని నా మనసు నిశ్చయించుకుంది. నీ మనస్సు చేసిన పొరపాటుకి నేను బాధ్యుణ్ణి కాను. కాదు, మీరే బాధ్యులు. నేను? అవును, మీరే. ఇంత నేరం మోపావే. వివరంగా చెప్తాను. మీరెప్పుడు ఎంతో దయగా నాతో మాట్లాడతారు. అది మానవ స్వభావం గనక. నేను కబురు పంపగానే వచ్చారు. నీ ఆటపాటలు చూసి ఆనందించడానికి. అందమైన దాన్నని, ఆటగత్తెనని అందరితోనూ మీరు చెప్తుంటారు. నిజం గనక చెప్పాను. మీరేం చెప్పినా సరే నేను మిమ్మల్ని ప్రేమించడానికి మీరే బాధ్యులు. ఈ దాసురాలు మిమ్మల్నే నమ్మింది. నన్ను కాదనకండి. నా ఆశ నిరాశ చేయకండి. రంజన, నన్ను మర్చిపో, లేదా నన్ను నీ స్నేహితుడో సోదరుడో అనుకో. వెళ్ళొస్తా. కానీ రాసమర్యాదకే కళంకం అది. రాజులంతా కొత్త దారులు తొక్కే కాలం వచ్చింది. రాసకూతురు కాని స్త్రీ గద్దె మీద కూర్చుందుకు చట్టం ఒప్పదు. చట్టాన్ని మారుస్తాం. స్వార్థం కోసమా? అవును, అలాగే అనుకో. గురుదేవ, సామంతులారా, మా ప్రజా ప్రతినిధులారా, రాజకుమార్తె నాగవల్లి వివాహం
నిశ్చయించబడింది. మా కుమార్తె సౌఖ్యమే ముఖ్యంగా ఎంచుకుని సంబంధం నిశ్చయించాం. నాగవల్లి తానే కోరి వరించుకున్న యువకుడు సేనాధిపతి చంద్రుడు. గొప్ప మార్పు అయినా చాలా అవసరం. రాజులందరికీ కొత్త మార్గం చూపించావు. నీ ఆశయాలు పెంపొందాలి, నీ ప్రభుత్వం వర్ధిల్లాలి. రాజా, నాగదుర్గ రాజకుమార్తెను నాదేవిగా చేపట్టాలనే కోరికతో వచ్చాను. కానీ ఒక రాజకుమారుడు అల్లుడు కావడం కంటే మీ కుమార్తె సౌఖ్యమే ఎక్కువని మీరు నిశ్చయించారు. నేను చాలా సంతోషిస్తున్నాను. మీరు ఆమోదించడం ఇంతగా ఉందా? నమ్మడానికే వీలు లేకుండా ఉంది. పాత పంచాంగం విప్పే తాతననుకుంటున్నారా మిత్రమా? నాగనాటి ప్రజలందరూ తెలుసుకోవలసింది ఏమనగా, కాలకాలం నుంచి మాయమైన మలయరాజు ఇప్పుడు హఠాత్తుగా కనపడ్డాడు. అతన్ని గాని అతని శవాన్ని గాని పట్టుకొని ఎవరు ఒప్పచెప్పినా సరే వారిని మలయరాజ్యానికి ప్రభువుగా చేస్తామని మన మహారాజు సెలవైందోహో. గాంధారరాజు ఎందుకు వచ్చారు రాజా? ఒక ముఖ్యమైన సంగతి చెప్పడానికి. చెప్పండి. నీకు చంద్రుడు ఎంత మాత్రం దక్కడు. అది చెప్పడానికి మీరెవరు? నేనెవరినా? నీ స్నేహితుణ్ణి. ఇక్కడ జరుగుతున్నదంతా మంచి ఉద్దేశంతో గమనిస్తున్నవాణ్ణి. రంజన, నువ్వు కొండని కదిలించాలనుకుంటున్నావు. అవును, కదిలితే సంతోషమే. ఆ ప్రయత్నంలో నేనే పోతానా? సంకల్పం నెరవేర్చుకుందుకు ప్రాణాలర్పించిన వీరవనిత అని నలుగురు మెచ్చుకుంటారు. అలా కాదు, కొండను కదిలించబోయి ప్రాణాలు పోగొట్టుకుంటే వీరవనిత అనరు, వెర్రిదని అంటారు. గాంధార్ రాజా, మాటలు ఎక్కువ అవుతున్నాయి, ఇంకాగండి. ఆ గాలిని సముద్రాన్ని ఆగమని నువ్వు ఆజ్ఞాపించగలిగితే నన్ను కూడా ఆగమని చెప్పు. అనవసరంగా మాట్లాడుతున్నారు. నేనా మాట్లాడుతుంటా? నాలో పొంగి పొరలి వస్తున్న ప్రేమ మాట్లాడుతుంది రంజన. ప్రేమ? ప్రేమంటే ఏమిటో తెలుసునా మీకు? మొదట రాజకుమారి మీద ప్రేమ, ఆమె దొరకదని తెలుసుకున్నారు. తరువాత రంజన మీద ప్రేమ. మంచి ప్రేమయ్యా మీ ప్రేమ. గాలి ఎలా విసిరితే అలా మారుతుంది మీ ప్రేమ. నన్ను సరిగ్గా గ్రహించలేదు నువ్వు. నాగవల్లి ఇంకొకరిని ప్రేమిస్తుందని నాకు తెలిసింది. నా ఔదార్యం వల్ల నేను ఆమెను మర్చిపోయాను. చంద్రుడికి నీ మీద ఇష్టం లేదు. నువ్వు కూడా వాణ్ణి మర్చిపోవడం న్యాయం, నీతి, ధర్మం. చంద్రుణ్ణి మర్చిపోవాలా? పూర్తిగా. మర్చిపోయి నీ కాళ్ళ దగ్గర మోకరించిన వీణ్ణి స్వీకరించు. నా మనసు కుదరని మనిషితో బ్రతకన ముండికట్టలాగా కాదు, గాంధార రాజ్య సింహాసనం మీద అధిష్ఠించిన మహారాణిలాగా, ప్రభాకరుని హృదయంలో కొలువు తీర్చిన దేవిలాగా. మాటలు తీయగానే ఉన్నాయి, అభిప్రాయం మాత్రం బాగాలేదు. ఎందుకు బాగాలేదు రంజన? నాగవల్లికి నీ మీద ఇష్టం లేదు. లేదు. ఆమెను మర్చిపోయావు. మర్చిపోయాను. రంజనకు కూడా నీ మీద ఇష్టం లేదు. నీ ఔదార్యం వల్ల నువ్వు కూడా నన్ను మర్చిపోవడం న్యాయం, నీతి, ధర్మం. నిన్ను ప్రేమించడం నిజం, నిన్ను మర్చిపోవడం అబద్ధం. మీతో వాదించడం అనవసరం. దయచేసి వెళ్ళండి. వెళ్ళదలుచుకోలేదు. సరే, నేనే వెళ్ళిపోతున్నాను. సరే, నేను ఉండిపోతున్నాను. స్వామి, స్వామి, రంజన, ఆ పిలుపు సరైంది కాదు. మనసులో ఉన్నది అలా వచ్చింది స్వామి. నాకు కలతగా ఉంది. నన్ను బాధ పెట్టకు. బాధ పెట్టడానికి రాలేదు, మిమ్మల్ని ఆనంద స్వర్గానికి ఎత్తడానికి వచ్చాను. రంజన, నీ మాటల్లో కామం కనపడుతోంది. నాగవల్లి మాట్లాడితే ప్రేమ, అదే నేనంటే కామం. ఇద్దరిది ఒకే ఆడజాతి కాదు. ఒకే నాగుపాములో మణి విషము ఉంటాయి. అందుచేత రెండూ ఒకటి కాదు. నర్తకి, అసలే నా హృదయం గాయపడి ఉంది. మరింత బాధ పెట్టకు. దయచేసి వెళ్ళు. చంద్ర, చక్కని పువ్వుల తోట, చక్కని అందాల రాణి, ఏకాంత రాత్రి, ఎందుకు ఇలా బాధపడ్డం? అదిగో మీ వింత మాటలు విని నక్షత్రాలు ఎలా నవ్వుతున్నాయో ఎగతాళిగా. ఎగతాళిగా నవ్వడం లేదు నర్తకి. అందని ఫలానికి ఆశించవద్దని నీ వంటి వాళ్ళకి కనుసైగ చేస్తున్నాయి. ఆ నిండు చంద్రుని చూడండి, పండు వెన్నెల్లు కురిపిస్తున్నాడు. ఈడు జోడైన మనల్ని చూసి ఎంత ఆనందమో. తప్పు అది కాదు. నా మనోనిశ్చయం ముఖంలో ఎంత స్పష్టంగా కనపడుతుందో
మబ్బు కమ్మిన నీ కళ్ళకు కనపడేలాగా ఆ వెలుగులు వెదజల్లుతున్నాడు. మీ వ్యాఖ్యానాలన్నీ వింతగా ఉన్నాయే. వ్యాఖ్యానం కాదు, నీలాగా నీతి తప్పిన వాళ్ళకి గుణపాఠం. నన్ను అలాంటి దాన్ని అనుకోకండి. పాలలాగా పరిశుభ్రమైనది ఈ రంజన హృదయం. విరిగితే పాలు కూడా విషమవుతాయి. తేట నీటి కోనేటి వంటిది నా మనస్సు. దానిలో కూడా కంటికి కనపడని పురుగులెన్నో ఉంటాయి. ఆ మాటకొస్తే గాలిలో కూడా కనబడని ధూళి ఉందని పీల్చడం మానేస్తావా? ఆ విషవాయువు అయితే పీల్చడం కూడా మానేయాలి. మీరు లోకాన్నంతా ద్వేష దృష్టితో చూస్తున్నారు. ప్రేమ దృష్టితో చూసి భంగపడ్డాను గనక. నర్తకి, ఇంకా మాట్లాడకు, దయించి వెళ్ళు. నా జీవితం కూడా సుఖపెట్టమని మళ్ళీ వేడుకుంటున్నాను. స్వామి, ఆఖరి మాట చెప్పండి. అప్పుడే చెప్పాను. మనసు మార్చుకోరు? మార్పు విను. ప్రేమను గురించి ఎంతో మాట్లాడావు. నేను మరొకరిని ప్రేమిస్తున్నానని చెప్పాను. ప్రేమ సంగతే తెలిస్తే నీ మోహం వదులుకోవు. మోహం? నా మనస్సు బాధగా ఉంది, నా దగ్గరికి రావద్దని చెప్పాను. ఊరికే కామపురాణం పఠిస్తున్నావు. కామం? రంజన, దయించి పొమ్మని వేడుతున్నాను. మాటలతో మత్తెక్కించి మనస్సుని మాయలో పడేద్దామని చూస్తున్నావు. మాయ? అర్థకి మానాభిమానాలున్న సంసారినే అయితే నా మాటలు విని తన తప్పు ఈ పాటికి తెలుసుకునేది, తన దుర్బుద్ధులు వదులుకునేది. నువ్వు వేరు, నీ కులమే వేరు, చంద్ర, నీ కులుకులే వేరు. చాలు ఆగండి. తెలివి తక్కువ దాన. ఇక ముందైనా ఈ చంద్రుణ్ణి మర్చిపో.